హాయ్ అందరికీ జై శ్రీరామ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే మాకు శ్రీరామనవమికి రావడానికి అయితే వేరే కారణాల వల్ల అయితే వీలు కాలేదు. చాలా బాధ అనిపించింది మిస్ అయినప్పుడు. మళ్ళీ అయితే వచ్చేసిన ఈసారి ఈ శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపిస్తారు, రాములవారి కళ్యాణం. అప్పుడైతే నేను వచ్చినప్పుడు అసలు ఎవ్వరు లేరు. మార్నింగ్ 10కి అయితే ఈ ఎదుర్కోళ్ళు అంటాం కదా పెళ్ళిలో మనం, అట్లా అవన్నీ స్వామివారిని ఊరేగింపు, అమ్మవారిని తీసుకొచ్చి ఇవన్నీ నేను దగ్గరుండి చూడాలని అయితే మార్నింగే వచ్చి అయితే వెయిట్ చేసిన. కొద్దిసేపటికైతే అందరూ వచ్చారు. దేవుణ్ణి అయితే బయటికి తీసుకొని వచ్చి ఊరేగింపు అయితే స్టార్ట్ చేసినాం. నేను పాల్గొన్నందుకల్లా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీ సీతారాముల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మా పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరేగింపు అయితే స్టార్ట్ చేసినాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా పల్లకిని నేను కూడా ఒకసారి అయితే టచ్ చేసి అయితే దండం పెట్టుకున్నా. ఇక్కడ ఊరేగింపు అయితే గుడి నుంచి వెళ్ళి పోచమ్మ తల్లి గుడి దాకా ఊరేగింపి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ తర్వాతనైతే రాముల వారిని తీసుకొని వచ్చినాకనైతే సీతమ్మ వారిని గుడిలో నుంచి అయితే బయటికి తీసుకొని వస్తారు. పోచమ్మ తల్లి గుడికి వచ్చినాం. ఇక్కడ పూజలు నిర్వహించుకున్న తర్వాత రాముల వారిని మళ్ళీ తిరిగి ఇటు నుంచి అప్పుడు రైట్ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి అయితే గుడి అవతల నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం ఊరేగింపు ద్వారా. ఆయన మేళతాళాలతోటి పంతులు పూజ నిర్వహించుకొని అయితే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని వచ్చినాము. ఇది పోచమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. అందరు జై శ్రీరామ్ చెప్తారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి బయలుదేరిన తర్వాత రాముల వారికి సీతమ్మ తల్లికి ఎదుర్కోళ్ళు అప్పుడు పంతులు అయితే బాగా మంచిగా సెలబ్రేట్ చేసిండు దాన్ని, దండలు తీసుకొని. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, కన్నుల విందుగా అనిపించింది సీతారాముల కళ్యాణం. నేను కూడా పల్లకిని అయితే ఒకసారి ముట్టుకొని అయితే దండం పెట్టుకున్నా. ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ రాముల వారిని తీసుకొని ఇప్పుడైతే అమ్మవారిని కూడా ఎదురుగా తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాతనైతే పంతులు పూలదండలతో అయితే స్వాగతం పలికి మంచి డ్యాన్స్ కూడా చేస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ జై శ్రీరామ్. మా చిన్నప్పటి నుంచి వెళ్ళి సీతారాముల కళ్యాణం అంటే మాకు చాలా ఇష్టము. ఎందుకంటే నానమ్మ ఇంట్లో అంటే మాకున్న అవైలబిలిటీని బట్టి ఇంట్లో అయితే ఒక పీఠం పెట్టి దాని మీద అరిటాకు వేసి రాముల వారిని సీతమ్మని కూర్చోబెట్టి తులసి దళాలు, అక్షంతలు, తులసి ఇట్లా రెమ్మలు ఉంటాయి కదా, అవి కూడా తులసి దళాలు, ఆకులు కాదు, తులసి దళాలు, పువ్వులు, అక్షంతలు ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి ఆయన రాముల వారి పాదాలు కూడా పెట్టి, మా చిన్నప్పుడు నేను 5th 6th ఆ టైంలో నాకైతే ఇంకా గుర్తుంది. అయితే మనం ఇది ఏం చేస్తున్నాం నానమ్మ అంటే, దేవునికి తలవాలు వేస్తున్నాం బిడ్డ అని చెప్పి శ్రీరామ అనుకుంటా ఈ శ్రీరామ రామే రామేతి రమే రమే మనోరమే అని పాడేది అన్నట్టు. ఈ 2 లైన్స్ అమ్మ పాడుకుంటూ అయితే అక్షంతలు వేయించేది. అక్షంతలు అన్ని 108 సార్లు అని దేవుని మీద వేయించేది. అయితే ఇంకా మెమరీస్లలో అయితే ఇంకా గుర్తుంది అది. కానీ మన నానమ్మ అయితే అట్లా తను బాగా పూజలు చేస్తుండే కాబట్టి ఇక మాకు చిన్నప్పటి నుంచి అట్లా తను అలవాటు చేసింది కాబట్టి సీతారాముల కళ్యాణం అంటే చాలా స్పెషల్ అనిపిస్తుంది. చూడండి పంతులు ఎంత ఆహ్లాదంగా చేస్తుండ్రో దండలతోటి. అమ్మవారికి అయ్యవారికి ఎదుర్కోళ్ళు అవుతున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ పంతులు అవి చెప్పినవి అవి మంత్రాలు అవి పెడదామంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సైడ్ నుంచి. అట్లా డైరెక్ట్ రియల్ వాయిస్ పెట్టడానికైతే మీకు వీడియో చూడడానికైతే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది, చూడలేరు. మైక్స్లల్లో మాట్లాడుంటారు కదా, అవి సన్నాయిలు డప్పులు ఇవి బాగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంటాయి. మా నానమ్మ అయితే భద్రాచలం వెళ్ళుండే చాలాసార్లనే, ఒకసారి వెళ్ళిందా చాలాసార్లు వెళ్ళిందా కరెక్ట్ అయితే గుర్తులేదు.
అక్కడికి వెళ్ళాలంటేనైతే రాసి పెట్టి ఉండాలి. మేమైతే ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా భద్రాచలం అయితే వెళ్ళలేదు. నానమ్మను మా నాన్న అయితే వెళ్ళి ఒకసారి అమ్మవారికి అయితే పుస్తమట్టలు చేపించి బంగారువి ప్లస్ ఎండి మట్టెలు బంగారు పుస్తలు చేపించి ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ ఎదురుకొల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాతనైతే దేవునిని స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చిన తర్వాత అయితే ముందుగా గణేశుడు పూజ చేసి మేము కొంచెం లైట్గా దూరం కూర్చున్నాం. ఎందుకంటే కళ్యాణం చేయించే వాళ్ళని మాత్రమే ఆ బల్లల మీద అయితే కూర్చోబెట్టారు. అందుకోసమనే దూరం ఉండేసరికి అయితే వీడియో కూడా కొంచెం క్లారిటీ అయితే సరిగా రాలేదు. దూరం నుంచి అయితే తీసినట్టు అయింది వీడియో. ఎదురుకోళ్ళు అయిపోయినాయి. అమ్మవారిని అయ్యవారిని అయితే పక్కకు తీసుకొని వచ్చి స్టేజ్ మీదకి అయితే తీసుకొని వస్తారు. నిజంగా రియల్గా మ్యారేజెస్ చూస్తే ఎంత అసలు ఈ అమ్మవార్ల మ్యారేజెస్ చూసే మనకు పేరెంట్స్ ఇట్లా వెనకటి నుంచి ఇవన్నీ పద్ధతులు పెట్టి మన మ్యారేజెస్ కూడా ఇట్లే చేసి ఉంటారేమో. అంత కన్నుల పండుగగా అనిపించింది. దేవుని కళ్యాణం అయితే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడండి. నిజంగా ఇందులో పాల్గొన్నందుకు నాకైతే జన్మధన్యమైంది అనిపిస్తుంది. చాలామందికి ఇన్ని గంటలు వెయిట్ చేసి కూర్చునేంత ఓపిక ఉండదు. నేను మార్నింగ్ 10కి వెళ్ళిన, ఈవినింగ్ 4కి వచ్చిన ఇంటికి. 3:30కో 4కో వచ్చిన. భోజనాలు అయ్యి మనకు తలవాల బియ్యం తీసుకొని అట్లే దేవునికి కట్నాలు కూడా రాపిచ్చి మా వారి తరపున మా సదానందం తరపున అయితే నేనైతే అమ్మవార్లకి అయ్యవార్లకి ఇచ్చేంత గొప్పదాన్ని కాదు, కానీ అక్కడ అందరూ కట్నాలు రాపియాలి మీరు, ఇది మ్యారేజ్ కదా అని చెప్పి అందరు రాపిస్తుంటే నేను కూడా రాపించిన. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారో. దేవుని స్టేజ్ మీదకి తీసుకొచ్చినామనేసరికి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామం తప్ప ఇంకొకటి లేదు. చాలా కోలాహలంగా అనిపించింది. పూజ స్టార్ట్ అయినప్పుడు కొంచెమే అరే ఇంత తక్కువ ఉన్నారేంది ఎవరు రారా అనుకున్నాము. వన్స్ ఒక్కసారి పెళ్ళి తంతు స్టార్ట్ అయ్యి మిడిలోకి వచ్చినాక 12:30 అంటే కరెక్ట్ టైంకు, రియల్ లైఫ్లో కరెక్ట్ టైంకు అట్లే వెళ్తారు. దేవుని కళ్యాణానికి కూడా అట్లే వచ్చిర్రు చాలామంది. మార్నింగ్ 10-11కి అట్లప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. ఓన్లీ కళ్యాణం చేయించే వాళ్ళు ఇంకొంచెం మంది ఉన్నారు. కరెక్ట్ టైంకి అయితే చాలామంది వచ్చారు. నేనైతే పరిశాన్ అయినా, అసలు కూర్చోవడానికి కూడా ప్లేసే లేకుండే. అమ్మ వాళ్ళని అయ్యే వాళ్ళని అయితే ఫస్ట్ అటు ఇటు పెట్టి క్లాత్ అడ్డు పెట్టి సేమ్ పెళ్ళిళ్ళ చేసే ప్రాసెస్ అంతానైతే చేస్తుండ్రు. ఎండలు బాగున్నాయని చెప్పి అరేంజ్మెంట్స్ అయితే కూడా బాగానే చేశారు ఈసారి. అటొక 2 కూలర్లు, ఇటొక 2 ఇట్లా విత్ కూల్ తోటి వచ్చే వాటర్ తోటి వచ్చే ఫ్యాన్లు కూడా తీసుకొచ్చి పెట్టారు, భక్తులకు అసౌకర్యంగా ఉండద్దని. నేను అక్కడ ఉన్నంతసేపు అయితే వీడియో తీయడం లేదంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకోవడమే తప్ప ఇంకొకటైతే నాకు అస్సలు గుర్తు రాలేదండి. నిజంగా పిల్లలు కానీ మా వారు కానీ ఏది గుర్తు రాలేదు. కంప్లీట్గా మన పంతులు చెప్పిన మంత్రాలు చదువుకుంటూ గోత్రనామాలు చెప్పుకుంటూ కంప్లీట్గా పూజలోనే ఆ కళ్యాణంలోనే లీనమైపోయినాం. నిజంగా దగ్గర నుంచి చూస్తే ఆ తృప్తి అయితే చాలా వేరు. భద్రాచలం వెళ్ళే అంత లేని వాళ్ళ కోసం అయితే ఇక్కడిక్కడ అక్కడక్కడ ఇట్లా కళ్యాణం జరిపించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరికీ అక్కడికి వెళ్ళే అవైలబుల్ ఉండదు కదా, అందుకోసమనే అక్కడ వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఇట్లా చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎంత టీవీలో చూసినా దగ్గర నుంచి చూసినంత ఫీలింగ్ అయితే అనిపించదు కదా. అందుకోసం అయితే వీడియో అయితే కొంచెం క్లారిటీ లేదనుకుంటా, సారీ అండి అందరికీ. ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. దేవుని వీడియో ఇది, సీతారాముల కళ్యాణం వీడియో. ఎన్ని కష్టసుఖాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ తల్లి ఎంత గొప్పవారో, మనం కూడా మన లైఫ్లో ఎట్లాంటి బాధలున్నా భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ అయితే మాత్రం ఆ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది.
మనము దేవుని గురించి మాట్లాడేంత గొప్పదాన్ని నేను కాదు, కానీ నిజంగా ఆ రాముడు అంతటి వాడైతే నాకు భర్తగా వచ్చిండు. ఎందుకో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి పూజలు చేయడము ఏమో మరి, నాకైతే చిన్నప్పటి నుంచి వెళ్ళి దేవునికి పూజలు చేయడం అంటే చాలా ఇష్టము. మా ఆయన కూడా చాలా మంచివారు. ఈ మంచివారు అంటే ఆ దేవుడు ఫస్ట్, దేవుని తర్వాత మళ్ళీ అంతకంటే గొప్ప ఎవరు నీ లైఫ్లో అంటే అయితే మా హస్బెండ్ అనే చెప్తాను. అట్లాంటి హస్బెండ్స్ మీ అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకంటే మంచిగా చూసుకోవాలి, అట్లే ఉండాలని ఏం లేదు. నేను కూడా చాలా కాంప్రమైజ్ అవుతూ ఉంటాను కదా. అయితే అట్లాంటి మంచి భార్యలు కూడా, సీతమ్మ దేవంత గొప్ప భార్యలు కూడా మీకు రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే కార్యక్రమం అయితే గణపతి పూజ అయిపోయింది. తర్వాత హారతి కూడా, మనం ఏ పూజ చేసినా గణపతి పూజ అయితే కంపల్సరీ కదా. గణపతి పూజ అయిపోయిన తర్వాత అయితే రాములవారి కళ్యాణాన్ని అయితే స్టార్ట్ చేసిర్రు. తర్వాతనైతే హారతి కూడా ఇచ్చేసిర్రు. వీడియో అంతా డిస్టర్బెన్స్ ఉంది, లెంతీ ఉందని చెప్పి అయితే నేను ప్రాసెస్ అయితే మధ్య మధ్యలో అంతా కట్ చేసుకుంటానైతే ఎడిట్ చేసిన. జస్ట్ ఇక అంతా పూజ అయిపోయినాక లాస్ట్ ఈ హారతిది ఒకటే ఉంచిన. భోజనాల టైం అయితే అయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత, కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ తలంబ్రాలు తీసుకొని దగ్గర నుంచి దేవుని చూసి భోజనానికి అయితే వచ్చినాం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.